నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కేఎన్ఆర్. మీరు చూస్తున్నారు అక్షర టీవీ. చాలా రోజులుగా నేను జర్నలిస్ట్ కేఎన్ఆర్ అనే యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు చేయడం జరిగింది. అలాగే కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమందికి నా అభిప్రాయాలు నచ్చక, లేదనంటే వాళ్ళకు అపోజిట్ గా మాట్లాడినాను. ఇవన్నీ కారణాల వల్ల ఏవైనా కావచ్చు, కానీ నా ఛానల్ కి రిపోర్ట్ కొట్టడం జరిగింది. ఆ రిపోర్ట్స్ వల్లే, కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల నా ఛానల్ అనేది సస్పెండ్ అవ్వడం జరిగింది. సో మంచి మానిటైజ్ అయిన తర్వాత కూడా ముందు మానిటైజేషన్ క్లోజ్ చేసి ఆ తర్వాత నన్ను ఛానల్ సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ ఛానల్ తిరిగి రాదేమో, ఎంత మెయిల్స్ చేసినా కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. సో నేను చెప్పుకునేది ఏంటి అని అంటే, అంత కష్టపడ్డా కూడా ఛానల్ పోవడం అనేది, కొంతమంది వ్యక్తుల గురించి నేను మాట్లాడడం జరిగింది లాస్ట్ టైము. సో వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల వాళ్ళ ఛానల్స్ కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. సో అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం జరిగింది. సో అందుకే ఛానల్ని రిపోర్ట్స్ కొట్టించి ఛానల్ సస్పెండ్ అయ్యే విధంగా చేయడం అయితే జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను సపోర్ట్ చేసినారు. ఒక 6 monthsలోనే మానిటైజేషన్ అయ్యే విధంగా నాకు ఛానల్ వచ్చింది, ఛానల్ అప్రిషియేషన్ వచ్చింది అని అంటే 13,000 సబ్స్క్రైబ్స్ వచ్చారు 6 monthsలోనే, అంటే అది మామూలు విషయం కాదు. సో ఆ విధంగానే ఈ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని, అలాగే మరింత మంది మీ సబ్స్క్రైబ్స్ వల్ల నాకు వచ్చే సపోర్టు, నాకు వచ్చే బూస్టింగ్ చాలా బాగా ఉంటుంది. అయితే నేను చేసే మెయిన్ మోటో ఏంటి అని అంటే, స్ట్రగుల్ అవుతున్న చాలామంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ స్ట్రగుల్ ఏంటి, వాళ్ళ విషయాలు ఏంటి, అలాగే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, అలాగే పొలిటికల్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేయాలని, వాళ్ళని ముందుకు తీసుకురావాలి, సమాజంలోకి వాళ్ళ గురించి చెప్పాలి, సమాజానికి జరుగుతున్న కొన్ని అన్యాయాలు, విషయాలను వెలుగులోకి తీసుకురావాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే సపోర్ట్ చేయండి. మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నా ఛానల్ని అట్లీస్ట్ సపోర్ట్ చేసుకుంటూ పోతే, ఈరోజు ఒక వీడియో చేయాలి, ఒక ఇంటర్వ్యూ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. సో అలాంటిది ఎలాంటి డబ్బులు రాకున్నా కూడా అంత టైం తీసుకొని, అంత మనీ స్పెండ్ చేసి వీడియోస్ చేస్తున్నాను అని అంటే మీరే అర్థం చేసుకోండి. నేను అప్పీల్ చేసుకునేది ఒకటే, కేవలం నా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా నుండి వస్తున్న ప్రతి ఒక్క వీడియోకు లైక్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తే, మీ లైక్స్ కమెంట్స్ వల్ల ఎవరు రిపోర్ట్స్ కొట్టినా కూడా నా ఛానల్ అనేది పోకుండా ఉంటుంది. సో ఈ ఒక్క హెల్ప్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ టైం నా వీడియోస్ చూశారు, వ్యూస్ కూడా చాలా పోయినాయి, కానీ అందులో కామెంట్స్, లైక్స్ లేకపోవడం వల్ల, వాళ్ళు కొట్టే రిపోర్ట్సే ఎక్కువగా ఉండడం వల్ల నా ఛానల్ అనేది సస్పెండ్ అవ్వడం జరిగింది. సో అలాంటి మిస్టేక్ అయితే నెక్స్ట్ జరగదనేది నేను అనుకుంటున్నాను. సో మీరందరూ నన్ను ఆదరిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే, రాదని అనుకుంటున్నాను, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఓపెన్గానే మాట్లాడతాను. మెయిన్ ముఖ్యంగా ప్రస్తుతం నేను ఉంటుంది ముంబైలో కాబట్టి, ముంబై ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ముంబైలో ఉన్న తెలుగు ప్రజలు ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి గుర్తింపు రాలేదు, వచ్చిన వాళ్ళకే వచ్చింది. సంస్థలు ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థ ఏర్పాటు చేసుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు ఈ ప్రయత్నం అయితే జరిగింది ఇప్పటి వరకు. సో ఎలాంటి ప్రయోజనం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు వచ్చిన ఒకటే క్వశ్చన్, ముంబైలో ఉంటున్నావు కదా, ముంబై ప్రజలను, అంటే ముంబైలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, ముంబై తెలుగు ప్రజలకు జరిగే అన్యాయాలు, ముంబై తెలుగు ప్రజలకు ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేదు, ముంబైలో చాలామంది ఉంటున్నారు, ఒక మినీ తెలంగాణగా గుర్తించారు కూడా, అయినా కూడా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా పోయినాయి. ఒకవేళ అలాంటి ఛాన్స్ వచ్చినా కూడా ఇక్కడి వాళ్ళు ఒకరినొకరు కొట్టుకొని అలాంటి ఛాన్స్ మిస్ అయ్యారు తప్ప, సో ఎలాంటి ప్రయోజనం లేదు. పెద్ద పెద్ద సంఘాలు ఇంతకుముందు ఉండేవి, అవి చిన్న చిన్నవిగా మారుతూ వచ్చినాయి. పుట్టగొడుగులాగా కొత్త కొత్త సంఘాలు పుట్టుకొచ్చినాయి. వాళ్ళ స్వప్రయోజనాలకు మాత్రమే అవి ఉపయోగపడుతున్నాయన్న చాలామంది ఆవేదన, చాలామంది ఆలోచన నన్ను కలిసివేసింది. అందుకే రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా ఎంత అప్రిషియేషన్ దొరికింది అని అంటే, ఎంత మంది చూశారు అని అంటే, ఒక 10,000 వ్యూస్ అంటే 48 hours మామూలు విషయం కాదు. అంటే ముంబై తెలుగు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు, నేను ఏం చేయాలనుకుంటున్నారు అనేది నాకు క్లియర్గా తెలిసింది. ఇంత సపోర్ట్ ఉన్న తర్వాత కంపల్సరీ నేను వాళ్ళ కోసం నా వంతు సర్వీస్గా నేను చేస్తాను. సో మీ వంతు సర్వీస్గా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వచ్చే ప్రతి వీడియోని లైక్ చేసి, అలాగే మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయండి. సో అది మంచి అయినా చెడు అయినా కమెంట్ రూపంలో పెట్టండి. ఇక్కడ కమెంట్స్ పెడితే మేము ఎక్కడ కాంట్రవర్సీలోకి వెళ్తాము అన్న భావనలో కూడా చాలామంది ఉన్నారు. సో అలా డిప్లొమాటిక్గా ఉంటే సరిపోదు. 1-to-1 మెసేజెస్ చాలామంది పెడుతున్నారు. లాస్ట్ జరిగిన ఇంటర్వ్యూ ఫలితం చాలామంది 1-to-1 మెసేజెస్ పెట్టడం జరిగింది. బయటికి వచ్చి మన అభిప్రాయాన్ని చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని అంటే, థర్డ్ పర్సన్ గురించి మనకు మాట్లాడే అంత
హక్కు అర్హత లేదు. సో ధైర్యం ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కమెంట్స్ ద్వారా చేస్తే అక్కడికొచ్చి చాలామంది డిబేట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు ముందు పడి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలనైతే తెలియజేయండి. ఇప్పటికీ ఆ ఇంటర్వ్యూ ఈ ఛానల్‌లో మళ్ళీ అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది చూస్తున్నారు. చాలామంది కమెంట్స్ కూడా పెడుతున్నారు. మీ అభిప్రాయాలని తెలియజేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. మరిన్ని ఇంటర్వ్యూస్ ద్వారా, మరిన్ని వీడియోస్ ద్వారా మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ అక్షర టీవీ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.